ఈ ప్రాబ్లం ఎలా, ఆ ప్రాబ్లం ఎలా, అది ఇది అనేసి ఆలోచించాం. వాళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు ఇలా అంటున్నారు, అన్నీ జరిగేవి. ఆ పడ్డ తర్వాత ఒకటే గుర్తుంది, ఏంటంటే బతికాము, అదే గొప్ప విషయం. మీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా? అయినప్పుడు ఫస్ట్ ఆలోచన ఏమొస్తుంది? బతికి బయటపడ్డాం, అదే గ్రేట్ అని అనిపిస్తుందా లేదు? సో మనం ఎవరితోనైతే మనస్పర్ధాలు పెట్టుకున్నామో, ఎవరితో అయితే ఈగో ఇష్యూస్ ఉన్నాయో, ఎవరికైతే ఫ్యూచర్ గురించి, పాస్ట్ గురించి శోకాలు, భయాలు ఉన్నాయో, ఒక్కసారి మనము ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా చచ్చిపోతే, లేదా చావు ఎదురుగా వస్తే మనకి ఏం గుర్తుంటది, దేనికి ఎంత విలువ ఉంది అని ఒక్కసారి ఆలోచించడం స్టార్ట్ చేసాం అనుకోండి, మన జీవితం చాలా తేలికైపోతుంది అనమాట. అంటే అనవసరమైన విషయాల గురించి ఎంతగా ఆలోచిస్తున్నాం అనేసి. అండ్ మీకు తెలుసా, మనకి ఎన్ని మనస్పర్ధాలు ఉన్న మనిషి చచ్చిపోయిన తర్వాత వాడు మంచోడైపోతాడు. సో చచ్చిపోయాక మంచోడైపోతున్నాడు, మరి బతుకున్నప్పుడు ఎందుకు గొడవలు పడతావు? రైట్. బతుకున్నప్పుడు ఫేస్ చేయాలి కదా ప్రభుజీ, మనుషులు చంపినాక ఉన్నారు ఎదురు మాట్లాడు. సో మనకేంటంటే చాలా చిన్న చిన్న ఆలోచన అనమాట. మన కాన్షియస్నెస్ ఎంత ష్రింక్ అయిపోయిందనంటే, ఎంత కుదించిపోయిందనంటే, మనము చిన్న విషయాలకి ఎక్కువ టైం ఇస్తున్నాము, పెద్ద విషయాలకి చాలా తక్కువ టైం ఇస్తున్నాం అనమాట. ఒక్కసారి మృత్యు వచ్చింది అనుకోండి, రైట్, ఆల్రెడీ మనము భవమహా దావాగ్నిలో ఉన్నాము. శ్రీ చైతన్య మహాప్రభు చెప్తారు, భవమహా దావాగ్ని నిర్వాపణం. హరినామం ఏదైతే ఉంటుందో, మనం దావాగ్ని అంటే ఏంటంటే ఫారెస్ట్ ఫైర్, అడవుల్లో మంటలు అంటుకుంటాయి కదా, అప్పుడు జంతువులు అటు ఇటు పరిగెత్తుతూ ఉంటాయి వాళ్ళ ప్రాణం కోసం. అట్లాగే మనం కూడా ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్య వల్ల దావాగ్ని అనేది మన హృదయంలో ఉంది ఆల్రెడీ. కాలిపోతున్నాం యాక్చువల్గా. ఆ కాలిపోతున్నప్పుడు తొందరగా మంటల నుంచి ఎలా బయటపడాలని దానిపైన ఫోకస్ ఉండాలి, కానీ ఆ మంట ఎవరు పెట్టారు, మంట ఎందుకు పెరుగుతుంది, వాళ్ళకి ఎంత మంట పట్టింది, వాళ్ళెంత కాలుతున్నారు, వీటిపైన ఫోకస్ చేస్తారా? మీరు మంటల నుంచి బయటపడడం మీద ఫోకస్ చేస్తారా? రైట్. బట్ మనం రివర్స్ చేస్తాం. రైట్. మనకి అందరి జీవితంలో ఏం జరుగుతుంది, వాళ్ళకి ఎంత ఎక్కువ ఉంది, నాకెంత తక్కువ ఉంది, అరే వాళ్ళు తక్కువ కాలుతున్నారు, మనం ఎక్కువ కాలుతున్నాం, కొన్నిసార్లు మనం ఎక్కువ కాలుతున్నాం, వాళ్ళు తక్కువ కాలుతున్నారు, మొత్తానికి అందరు కాలిపోతున్నారు. సో పాయింట్ ఏంటంటే, ఆ కాలడం నుంచి బయటపడాలి, కానీ ఎవరెంత కాలుతున్నారని ఎంత ఫోకస్ చేసుకుంటుంటే మనకు టైం వేస్ట్ అయిపోతుంది, మనం కాలిపోతాం. రైట్. ఆల్రెడీ క్షణం క్షణము మనము మృత్యు దగ్గరికి వెళ్తున్నాము, కానీ మన ఫోకస్ అంతా అనవసరమైన విషయాలు ఉంది అనుకోండి, దాన్ని మనం బయటపడే ఫోకస్ పోతుంది అండ్ కాలిపోతారు అనమాట. సో ఆత్మానుభూతి, ఎవరు ఆత్మ సాక్షాత్కారం అనేది మంటల నుంచి బయటపడే ప్రాసెస్. ఆ తాడు ఏంటంటే భగవంతుని కృప, ఈ భక్తి అనేది దొరకడం. ముందు దాన్ని పట్టుకొని బయటపడడానికి ట్రై చేయాలి. ఎవరైనా వచ్చేసి వేరే ఇష్యూస్ మాట్లాడినా సరే మనం మాక్సిమం ట్రై చేయాలి. ఏంటంటే అవన్నీ మృత్యు ముందు ఎంత చెప్పు, సడన్ గా ఇప్పుడు మృత్యు వచ్చింది అనుకో, దేని గురించి ఆలోచిస్తావు? నీకు నిజంగానే అంతే నారాయణ స్మృతి జరిగితేనే జన్మ మృత్యు జరవ్యాధి నుంచి బయటపడతావు. లేదు వాళ్ళతో గొడవ, వీళ్ళతో గొడవ అనేసి ఆలోచిస్తూ కూర్చున్నావు అనుకో, దాన్ని నీకు వాళ్ళ స్మృతి జరుగుతుంది, మళ్ళీ జన్మ మృత్యు జరవ్యాధిలోకి వస్తావు. సో ఏదన్నా ఉంటే సెటిల్ చేసుకో ఇమీడియట్ గా అండ్ ఫోకస్ ఆన్ భక్తి, ఫోకస్ ఆన్ కృష్ణ. ఎందుకంటే వీటి గురించి మనం జన్మ జన్మల పాటు ఇవే ఆలోచించినాం. పోయిన జన్మలో కూడా ఇవే ఇష్యూస్ పెట్టుకున్నాము. మనుషులు వేరే ఉంటారు, ఇష్యూస్ సేమ్ అయి ఉంటుంది, వెరైటీ ఏదో వేరే ఉంటుంది, కానీ సబ్జెక్ట్ సేమే ఉంటుంది. సో అలా ఎన్నో జన్మలు ఆల్రెడీ వేస్ట్ చేసాం. ఈ జన్మలో ఉన్న ఫోకస్ భక్తి పైన పెట్టాలి. ఏముంది, వాళ్ళకి మనం అంటే నచ్చదు. కృష్ణుడు పూర్ణ పురుషోత్తముడు, సర్వ ఆకర్షణీయుడు, ఆయన అంటేనే నచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా నువ్వంటే నేనంటే నచ్చిన వాళ్ళు ఉండకుండా ఉంటారా చెప్పండి? రైట్. సో ఎంత పెద్ద దుర్మార్గుడు అయినా సరే, హిరణ్యకశిపు అయినా, రావణాసుడు అయినా, ఆయనకు నచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. రైట్. ఆయన అంటే నచ్చేవాళ్ళు ఉండేవాళ్ళు. సో మనం అంత దారుణంగా లేం కాబట్టి మనకు కూడా కొందరు నచ్చిన వాళ్ళు ఉంటారు. మనం సర్వ ఆకర్షణీయ పూర్ణ పురుషోత్తం కాబట్టి కాదు, కాబట్టి మనల్ని ద్వేషించే వాళ్ళు కూడా ఉంటారు. ఆయనని ద్వేషిస్తున్నారు కాబట్టి మనల్ని కూడా ద్వేషించే వాళ్ళు ఉంటారు. సో ఎక్కడికి వెళ్ళినా కొందరు మనల్ని ఇష్టపడతారు, కొందరు మనల్ని ఇష్టపడరు. మనం ఫోకస్ ఇష్టపడే వాళ్ళ మీద పెట్టాలి. ఇష్టపడిన వాళ్ళతో మామూలుగా ఉండాలి, కొంచెం ప్రేమగా ఉండడానికి ట్రై చేయాలి, ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. అందరూ నన్ను ఇష్టపడాలి, అందరు నా గురించి మాట్లాడుకోవాలి, అందరూ నాకు అటెన్షన్ ఇవ్వాలి అని ఫోకస్ చేస్తూ పోతే ఏమవుతుందంటే మన ట్రైన్ మిస్ అయిపోతుంది, మన తాడు అనేది తెగిపోతుంది అనమాట. సో భౌతిక జగత్తులో ఇదంతా జరగాలనే కలి ప్రభావం ఉంటుంది అనమాట. మీ ఫోకస్ అనేది అనవసరమైన విషయాల్లో ఉండాలి. ఆ తాడు మీరు కనపడకూడదు, మీకు బయటికి వెళ్ళాలనే ఆలోచన రాకూడదు. అలా ఎంగేజ్ చేసి పెడుతుంది అనమాట. గంటల గంటల సేపు వెబ్ సిరీస్లో మనం చూస్తాము, సినిమాలు చూస్తాము, సీరియల్స్ చూస్తాము. ఒక్క సీరియల్లో 20 నిమిషాలు అడ్వర్టైజ్మెంట్స్ ఉంటాయి, 10 నిమిషాలే కంటెంట్ నడుస్తూ ఉంటుంది. అలా కంటిన్యూస్గా 7:30కి ఏమొస్తుంది, కార్తీక దీపం. ఇప్పుడు వస్తుందో లేదో తెలియదు, అప్పుడు చూసేవాడిని నేను. అంటే నేను చూసేవాడిని అంటే వేరే వాళ్ళు చూస్తుంటే నేను చూసేవాడిని. 7:30కి కార్తీక దీపము, 8 గంటలకి గృహలక్ష్మి, దాని తర్వాత వదినమ్మ, దాని తర్వాత ఇది అది కంటిన్యూస్గా. మీకు టైం దొరకద్దు, దొరికితే మా సీరియల్స్ మీరు చూడాలి అంతే. అట్లా ఫోకస్ చేపించి మనల్ని ఆత్మానుభూతి గురించి సైడ్కి వెళ్ళని మీరు రైట్ బిజీ పెడుతూ ఉంటారు. ఏదో ఒక విధంగా నేను ఎవరిని, భగవంతుడు ఎవరు, అసలు నేను ఈ జగత్తుకు ఎందుకు వచ్చాను, చచ్చిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను, బతుకున్నకు ముందు అంటే ఈ జన్మ తీసుకోకముందు నేను ఎక్కడ ఉన్నాను, ఇలాంటి విషయాల గురించి నాకు ఆలోచన రాకుండా బిజీ చేయాలి. ఎలా చేయొచ్చు? ఈ ఇష్యూ ఆ ఇష్యూ తీసుకురావచ్చు, పాలిటిక్స్ రావచ్చు, మూవీస్ రావచ్చు, స్పోర్ట్స్ రావచ్చు, మా హెల్త్ ఇష్యూస్ రావచ్చు, ఏదో ఒకటి అలా అలా ఎంగేజ్ చేస్తూ ఉండాలి. మొత్తానికి ఎండ్ ఆఫ్ ద లైఫ్ భక్తి తప్ప అన్ని గుర్తుకు రావాలి. అప్పుడు లాస్ట్కి చచ్చిపోయేటప్పుడు మాత్రం గుర్తుకొస్తుంది, అరే ఇవన్నిట్లో నేను టైం వేస్ట్ చేశాను, అప్పుడు చేయడానికి ఏముండదు. సో వర్క్ ఇస్ డన్. సో అలా మనకి అద్భుతమైన ప్రాజెక్టులు నడుస్తూ ఉంటాయి కలిలో. రైట్. ఒకరు 1000 కోట్లు పెట్టి సినిమా తీస్తున్నారు అనేసి ఆ సినిమా 2-3 సంవత్సరాల తర్వాత వస్తుంది, కానీ అప్డేట్స్ మాత్రం రోజు వస్తాయి. ఈ రోజు ఇక్కడ ర్యాప్ అయింది షూటింగ్, ఈ రోజు మేము ఈయన బర్త్డే సెలబ్రేట్ చేసామనేసి ఒక పోస్టర్ రిలీజ్ చేస్తారు. రైట్. సో నేను సినిమాలు చాలా చూశాను అండ్ వాళ్ళ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి తెలుసు కాబట్టి నాకు కొంచెం కొంచెం అర్థమవుతుంది అనమాట. ఓకే కలినే కదా. అండ్ వాళ్ళు తీయడం కూడా ఎలా తీస్తారంటే, నేను అప్పుడప్పుడు మూవీ చూసినప్పుడు అనుకుంటాను అనమాట, కరెక్ట్గా 3 hours నాకు కృష్ణ గుర్తు రాకుండా భలే మేనేజ్ చేశారనుకుంటాను. రైట్. అవుతుందా లేదా చెప్పండి? అది మామూలు టాలెంట్ కాదు. మీకు మీ ఇంట్లో వాళ్ళు గుర్తు రాకుండా, భగవంతుడు గుర్తు రాకుండా 3 గంటలు సీట్ అంచున మిమ్మల్ని కూర్చోబెట్టి ఏమైతుంది అని చేసేలాగా సినిమా తీసాడంటే అది మామూలు టాలెంట్ కాదు. హీస్ ఎంపవర్డ్ బై కలి, ఎంపవర్డ్ బై మాయాదేవి అనమాట. అట్లా ఉంటుంది అనమాట. సో అట్లా ఊరికనే ఉండదు, వాళ్ళు ఏదో పిచ్చివాళ్ళు కాదు, చాలా తెలివైన వాళ్ళు. మనకి ఎట్లాగైతే ఎంగేజ్ చేయాలో వాళ్ళకి బాగా తెలుసు అనమాట. అందుకనే కదా ఒక సినిమా డైరెక్టర్ ఎందుకు గ్రేట్ అంటే, మన భగవంతుడిని మర్చిపోయేలాగా వాడు చేయగలడు, అందుకనే వాడు గ్రేట్. సో ఎవరు మనల్ని భగవంతుడు మర్చిపోయేలాగా చేయగలరు, వాడి ప్రపంచంలో వాళ్ళకి పెద్ద పేరు ఉంటుంది అనమాట. భగవంతుడు